ఒక్క సంబంధం కుదిరించడానికి 2 నెలలు పట్టొచ్చు, నెల రోజులు పట్టొచ్చు, అలాగే 2 సంవత్సరాలు గూడా పట్టొచ్చు పట్టొచ్చు. అనేసి అంటున్నారు ఇక్కడ కొత్తగా. నిజంగానేనండి. మరి 2 సంవత్సరాలు పడుతున్నాయంటే ఎక్కువ డిమాండ్‌లో ఎవరుంటున్నారు? అమ్మాయిలా? అబ్బాయిలా? అమ్మాయిలే ఎక్కువుంటున్నారండి. హ్మ్. అమ్మాయిలు 90% ఉంటే అబ్బాయిలు గూడా ఉంటున్నారు. హ్మ్. అబ్బాయిలేంటంటే బీటెక్ అమ్మాయే గావాలి. ఇప్పుడు డిగ్రీ అమ్మాయి ఉంటే బీటెక్ అబ్బాయి డిగ్రీ అమ్మాయిని ఒప్పుకోవట్లేదు. హుహు. బీటెక్ అమ్మాయే గావాలంటాడు. హుహు. అబ్రాడ్‌లో ఉన్నామంటారు, సెటిల్ అయ్యామంటారు, మళ్ళీ బీటెక్ అమ్మాయే గావాలి. డిగ్రీ అమ్మాయి వద్దు. హ్మ్. ఇంకా అమ్మాయిలకు అంతే సాఫ్ట్‌వేర్ అబ్బాయే గావాలి. వేరే అబ్బాయిలు ఎవ్వరు వద్దు. హ్మ్. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా వద్దు. ఓన్లీ సాఫ్ట్‌వేరే గావాలి అమ్మాయిలు గూడా. అంటే ఇలా డిమాండ్ చేయడానికి వెనకాల అంటే వాళ్ళ ఏదైనా ఉద్దేశ్యం ఉందంటారా? ఎందుకు అంటే ఎప్పుడన్నా మీరు ఇలా డిమాండ్ చేసినప్పుడు అమ్మాయిలకి ఎప్పుడన్నా అడగడం జరిగిందా? ఎందుకని మీరిలా డిమాండ్ చేస్తున్నారనేసి? ఎందుకంటే అమ్మ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అనేసరికి అదొక సాఫ్ట్‌వేర్ కల్చర్ బాగా అలవాటయిపోయింది పిల్లలకి. సాఫ్ట్‌వేర్ అనేసరికి హ్మ్. ఎంజాయ్‌మెంట్‌ని చూస్తున్నారు. ఎంజాయ్‌మెంట్. వేరే ఏ జాబుల్లో అంత ఎంజాయ్‌మెంట్ దొరకదు. ప్యాకేజ్‌లెక్కువ. హ్మ్. సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేర్ అనేసరికి ప్యాకేజ్ ఎక్కువ. ఆ! హాలిడేసు, ప్యాకేజ్‌లెక్కువుంటాయి. ఒక ఎంజాయ్‌మెంట్‌ని మాత్రమే చూసుకుంటున్నారు గానీ వాళ్ళు చాలామందండి ఆ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అయ్యుండి ఇప్పుడు అమ్మాయిలు గూడా ఏం చేస్తున్నారంటే ఇంట్లో పనులకి వంట పనులకి గూడా చెయ్యకుండా ఆర్డర్స్ పెట్టుకొని తేవటము, అలాంటివి చేసుకొని అట్లా గూడా విడాకులైతున్న వాళ్ళున్నారు తెలుసమ్మా. హుహు. హ్మ్. హుహు. నాకు మొన్న ఈ మధ్య ఇప్పుడు ఇట్లా మనకు ఫస్ట్ సంబంధానికి ఎట్లొస్తున్నారో సెకండ్‌కి కూడా రెండో మ్యాచ్‌లకి గూడా అట్లాగే వస్తున్నారు. హుహు. హ్మ్. హ్మ్. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ జాబ్‌లు. ఏమంటే నాకెంత సాలరీ నీకు అంతే ఉంది. నీకు నేనెందుకు లొంగటం అన్న డిమాండ్‌తో హ్మ్. ఏమైనా అన్నారంటే వదిలేసేయి ఇంకా అవసరం లేదని వచ్చేయటం. చిన్న విషయానికి కూడా. చిన్న ఒన్ ఒక చిన్న విషయం చెప్తాను మీకు. హ్మ్. ఒక అమ్మాయి పెళ్ళయింది. హ్మ్. అత్తగారింటికెళ్ళింది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అంటే వాళ్ళేంది వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది అందరికీను. అవును. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఎప్పుడు బెడ్‌రూమ్‌లోనే ఉంటే ఇప్పుడేంటంటే అన్ని ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ ఎట్లా మనకు అన్ని బెడ్‌రూమ్‌లోనే అన్నీ ఉంటాయి. మనకు హ్మ్. బయటకు రావాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఏ జొమాటోనో, ఏ స్విగ్గీనో ఆర్డర్ పెట్టుకోవడం, టిఫిన్, లంచ్‌కి ఆ టైంకే బెడ్‌రూమ్‌లో నుంచి బయటకు అత్తమామకి కూడా ఆ టైంలోనే కనిపించడు. హ్మ్. తర్వాత కనిపించడు. అట్లా ఒక నెల రోజులు చూసి వాళ్ళు ఇదేందమ్మా అని అంటే, ఇంక బ్యాగ్ సర్దుకొని ఎళ్ళిపోయింది. ఆ! ప్రశ్నేసినందుకే. అంతే. ఓకే. హ్మ్. ఇంక వాళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి, "అమ్మ ఇది సంగతి. ఇట్లా జరిగింది" అని చెప్తున్నారు. హ్మ్. ఇది ఇట్లా ఉంది వ్యవస్థ ఇట్లా తయారైపోతుంది.